డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ టెక్నిక్ ద్వారా మీరు కోరుకున్న కోరిక రాత్రిపూట ఏం చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నమ్మకంతో మీ కోరికలన్నీ కూడా రాసి నేను చెప్పినట్టుగా చేయండి. ఇక్కడ అనుమానంతో గాని వేరే ధ్యాసతో రాస్తే పనిచేయదు. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో ఆగస్టు 9వ తారీఖు సండే మనం కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు ఎట్లా అవ్వాలి, పేదరికంలో మగ్గిపోతున్న ఈ జీవితంలో సంపద, డబ్బు, ఆరోగ్యం, కోరుకున్న బిజినెస్, జాబ్ లో ప్రమోషన్, ఇంకా ఏ లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని కూడా ఎట్లా విశ్వాన్ని కోరుకోవాలో, ఆ కోరికలు ఎలా రిలీజ్ చేయాలో, ఏ విధంగా ఆ మిరాకిల్స్ జరుగుతాయి, ఏం చేస్తున్నా ఎట్లా అడగాలి, అనేక అంశాలన్నీ కూడా అక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తూ మనం ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుద్ది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్సన్ తో వరకు ఉన్న ప్రాబ్లమ్స్ పర్సనల్ గా విని వాళ్ళకి పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా ప్రత్యేక బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది స్పెషల్ గా ఉంటుంది. రౌండ్ టేబుల్ సమావేశం, ఒక టేబుల్ కి 2 చొప్పున లగ్జరీగా ఉంటుంది. తక్కువ మందిని తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న సమస్యలు విని పరిష్కారాలు ఇచ్చి ఇది స్పెషల్ గా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 9వ తారీఖు సండే హైదరాబాద్ లో స్టార్ హోటల్లో జరిగే ఈ క్లాస్ కి ఫ్యామిలీస్ తో కూడా అటెండ్ అవ్వచ్చు. మీకున్న సమస్యలకి, మీకు రావాల్సిన జాబు, మీరు కోరుకున్నటువంటి బిజినెస్, మీరు కోరుకున్న మ్యారేజ్, లేకపోతే ఇంట్లో నెగిటివ్స్ ఎక్కువైపోయి ఉంటే అవన్నీ రిమూవ్ చేసుకోవటం దగ్గర నుంచి కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఒక పేరు ప్రఖ్యాతులతో గొప్పగా జీవించే హక్కు మనకుందని విశ్వం తెలియచేస్తుంది. అలా ఎలా గొప్పగా జీవించాలి, ఎలా కోరుకోవాలి అనేక సీక్రెట్స్ అన్ని కూడా ఆ క్లాస్ లో నేర్పిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా మీరు కాంటాక్ట్ చేసి మీ పేరు నమోదు చేసుకుని బుక్ చేసుకోవాలి. అట్లా చేసుకున్న వాళ్ళకి మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్ అండ్ మ్యారేజ్ కోసం, అప్పులు తీరడం కోసం అనేక సమస్యలకి విడివిడిగా కూడా ఫ్యామిలీస్ కి మీకు మాత్రమే స్పెషల్ గా డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు నేర్చుకోవచ్చు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీకున్నటువంటి ఇబ్బందులు పరిష్కరించడం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ వాటర్ టెక్నిక్ కావాల్సినటువంటి వస్తువులు ఏంటంటే, ఒక గాజ్ గ్లాస్, లేదు చిన్నపిల్లలు ఉన్నారు పగలు కొడతారు అనుకుంటే మామూలు గ్లాస్ కూడా తీసుకోవచ్చు, ఏ గ్లాస్ అయినా సరే. సో ఈ గ్లాస్ లో మనం రాత్రిపూట పడుకునేటప్పుడు మన బెడ్ పక్కన ఈ వాటర్ పోసి దీని నిండా గాజ్ గ్లాస్ ఎందుకు చెప్తున్నానంటే, ట్రాన్స్పరెంట్ గా మనకు కనిపిస్తుంది క్లియర్ గా. అందుకోసం మీరు ఏ గ్లాస్ అయినా పెట్టొచ్చు. ఇదే కొని ఇదే పెట్టాలని ఏం లేదు. ఇట్లా రాగిదైనా, స్టీల్ దైనా, మరొక గ్లాస్ అయినా మీ దగ్గర ఉన్నది ఉపయోగించండి. ఇది తప్పేమి లేదు. ఇట్లా కూడా వాడచ్చు. కాకపోతే ఇది మూత తీసి ఉంచాలి. నేను చెప్పిన అన్ని చేసేసిన తర్వాత ఇది మూత పెట్టేసి ఆ పేపర్ ఎక్కడ పెట్టాలో చెప్తాను. మీరు మన క్లాస్కి వచ్చినప్పుడు ఇలా నోట్ బుక్స్ ఇచ్చాం కదా, లేదా మీరు షాప్ లో ఇలా ఎల్లో పేపర్ అని తీసుకోండి. ఈ బుక్స్ క్లాస్ రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఎల్లో పేపర్ తీసుకోండి. ఒక A4 సైజ్ ఎల్లో పేపర్స్ మనకి నోట్స్ షాప్ లో అమ్ముతారు. తీసుకున్న తర్వాత బాల్ పెన్ తీసుకోండి. ఈ వాటర్ ని మీరు పట్టుకునేటప్పుడు మీ మంచం దగ్గర ఒక టీపాయ్ పెట్టుకుని అక్కడ పక్కన పెట్టేసేయండి. పెట్టేసి ఇట్లా ఓపెన్ చేసి ఉంచండి. మీరు ఇలా బుక్ లో రాసుకునే ముందు ఫ్రెష్ అయి ఉండాలి. చక్కగా ఫ్రెష్ అయ్యి ఇలా గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మంచినీళ్ళు మనం తాగే తీసుకోవాలి. అది మనం పడుకునే బెడ్ పక్కన పెట్టాలని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ బుక్ కావాలి. మీ దగ్గర ఈ బుక్ లేకపోతే బయట నోట్స్ అమ్మే చోట ఎల్లో పేపర్స్ A4 సైజ్ అమ్ముతారు. అది తీసుకోవాలి. ఒక పేపర్ లేదా 2-3 పేపర్లు తీసుకోండి. పెన్ తీసుకోవాలి. సో మీరు ఈ కోరిక రాసే ముందు చాలా ప్రశాంతంగా ఉండాలి. జరిగిపోయిన గొడవలు, బాధలు, మోసం చేసిన వాడిని ఏవి కూడా ఈ నైట్ టైం అస్సలు గుర్తు తెచ్చుకోకూడదు. చనిపోయిన వాడిని కానీ, లేకపోతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం కానీ, ఎవరితో గొడవ పడటం కానీ, ఈ యొక్క నైట్ టైంలో 6 తర్వాత ఎట్టి పరిస్థితులు అలాంటివి చేయకూడదు. ఏమైనా కానీ ఇది రాసేటప్పుడు 9 రోజులు రాయాలి కోరిక వాటర్ టెక్నిక్. సో మీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బుని సపోజ్ 1 crore rupees కావాలి, 1 కోటి రూపాయలు కావాలి. ఎన్ని బండిల్స్ ఉంటాయి? 200 బండిల్స్. ఇట్లా ప్రేమతో రాయాలి. చక్కగా ఫ్రెష్ అయిపోయి
మీరు ఏంజల్ పౌడర్ రాసుకుని ఆ స్మెల్ కి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆ బెడ్రూమ్ లో తడిగుడ్డ వేసేసి అవసరమైతే నీట్ గా ఉంచుకుని రూమ్ ఫ్రెషనర్, ఇట్లాగా రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఆ రూమ్ ఫ్రెషనర్ మంచి స్మెల్, జాస్మిన్ గానీ మంచిగా చక్కటి పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేలా చూసుకోవాలి. ఇట్లా ఏంజల్ పౌడర్ రాసుకోవటమే కాకుండా ఒక బౌల్ కళ్ళుప్పు తీసుకుని మూల మీద ఈశాన్యంలో పెట్టి లేదా బెడ్ కింద ఖాళీ ఉంటే పెట్టేస్తే ఆ బౌల్ నిండా ఉప్పు నింపేసి 4 లవంగాలు 4 మిరియాలు పెట్టేసి ఆ బౌల్ ని చాలా ప్రేమతో ఓపెన్ చెప్పేసి అక్కడ పెట్టేసి మీరు ఫ్రెష్ బట్టలు వేసుకుని చక్కగా నీట్ గా మైండ్ అంతా రిఫ్రెష్ చేసుకుని రెడీగా ఉండి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని ముందుగానే చెప్పుకోవాలి. మీరు ఆ రూమ్ లోకి వచ్చి ఏంటి రాస్తున్నావు, అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ చేసేలేక కాకుండా ముందే మీరు ఇవన్నీ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత డబ్బు కావాలనో ₹1,00,00,000 కావాలి. నేను ₹1,00,00,000 కలిగి ఉన్నాను అన్నప్పుడు ఆ బండిల్స్ కనిపించాలి మీరు రాసేటప్పుడు మనసులో. థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి కృతజ్ఞతలు. ఆ తర్వాత రెండోది, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నిత్యం యవనంగా ఉన్నాను, చాలా బాగున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మూడోది, మీకు అప్పులు ఉన్నాయి. సపోజ్ ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల కంటే ఇంకెక్కువ కోరుకోవాలన్నమాట. అంత డబ్బు కలిగి ఉండి నేను అప్పులన్నీ కట్టేశాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అందరూ సహకరిస్తున్నారు, నేను కొత్త ఇల్లు కలిగి ఉన్నాను. అంటే మీకు ఏ ఏరియాలో కావాలి, ఎక్కడ కావాలి, ఆ ఏరియాలో ఏ ప్లేస్ లో ఏ ఫేసింగ్, ఎన్ని అంతస్తులు, ఆ ఊరి పేరుతో సహా క్లిస్టల్ గా మీ నేమ్ తో సహా బోర్డు ఉండాలి గోల్డెన్ లెటర్స్ లో. అది మీరు గృహప్రవేశం చేస్తున్నట్టు అందరిని పిలిచి గ్రాండ్ గా ఆ ఫంక్షన్ కూడా జరుగుతున్నట్టు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టు చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా రిలీజ్ చేయాలి. అవన్నీ థాట్స్ అన్ని కూడా అలా రాసుకోవాలి. అలా రాసుకుని కొత్త హౌస్ కలిగి ఉన్నందుకు, గృహప్రవేశం చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు మీ మైండ్ లో ఆ గృహప్రవేశం ఎలా జరుగుతుంది, అంగరంగ వైభవంగా ఆలోచనలన్నీ కూడా నింపుతూ ఉండాలి. ఇంకేం కావాలి, మ్యారేజ్ కావాల్సిన వాళ్ళకి, జాబ్ కావాల్సిన వాళ్ళకి, ఆ జాబ్ ఏ కంపెనీలో కావాలి, గవర్నమెంటా ప్రైవేటా, ఆల్రెడీ పొందినట్టు ఎక్కువ ప్యాకేజ్ తో శాలరీతో ఆ ఉద్యోగం వచ్చినట్టు రాసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, చాలా చాలా పర్సనల్ లోన్స్, గోల్డ్ లోను, కార్ లోను, హౌస్ లోను, అవి కూడా తీరిపోయినట్టు రాసుకోవాలి. అట్లా మీరు 9 కోరికల దాకా రాసుకోవచ్చు. పాజిటివ్ గా కంప్లీట్ అయిపోయినట్టు రాయాలి. తీరితే బాగుండు అని కాకుండా తీరుతుంది అని ఇంకా నెగిటివ్ థాట్స్, ఫ్యూచర్ ప్లాన్స్ తో రాయకూడదు. ప్రజెంట్ టెన్స్ లో రాయాలి కంప్లీట్ అయిపోయినట్టుగా. ఆ 9 కోరికలు రాసేసిన తర్వాత ఆ పేపర్ ని ఇలా పట్టుకుని సగానికి ఫోల్డ్ చేయాలి. మళ్ళా ఈ మధ్యలో ఇంకో సగానికి ఫోల్డ్ చేయాలి. ఇలా పట్టుకోవాలి. ఒక్కొక్క కోరిక మేనిఫెస్ట్ అయిపోతే నిజంగా ఎలా ఉంటుంది, అలా కళ్ళు మూసుకుని ఫస్ట్ డబ్బులు ₹1,00,00,000 అన్నాం కదా, ఆ ₹1,00,00,000కి 200 బండిల్స్ ఉంటాయి. నిజంగానే ఊహించని రీతిలో ఎలా వస్తాయని మనకు సంబంధం లేదు. మన ఆత్మ నుంచి విశ్వంలోకి ఆ థాట్స్ పంపించాలి నమ్మకంతో. డౌట్ పడకూడదు. డౌట్ పడితే రావు. అన్ఎక్స్పెక్టెడ్ గా, నాకే తెలియకుండా నేనే ఆశ్చర్యపోయేలాగా విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, నా కోసం ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, అందరినీ చైతన్యపరిచి ఆ డబ్బు వచ్చేలా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ డబ్బుని అందుకున్నట్టు, ఆ డబ్బుతో మీరేం కట్టాలో అవన్నీ కట్టేసినట్టు, ఇంకా డబ్బు మిగిలినట్టు 10% దానం చేసినట్టు అలా ఊహించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, మ్యారేజ్ కోసం, ఆ జాబ్ కోసం, ఆ జాబ్ వచ్చినట్టు, ఏ కంపెనీలో ఎంత శాలరీ, రియల్ గా వచ్చేసి మీరు స్వీట్స్ పంచుతారు కదా ఇంట్లో, అలా జరిగి హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నట్టు, ఎక్కువ ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చినట్టు, కంపెనీలో సీఈఓగా అలా మీకు నచ్చినట్టుగా, అది భయం లేకుండా కోరుకోవాలి. అది పొందినట్టు ఊహించాలి. తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో చాలా హెల్దీగా చక్కగా ఉన్నట్టు ఆ కోరికను కూడా చెప్పుకోవాలి. తర్వాత మ్యారేజ్ అయితే మ్యారేజ్, ఎట్లాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఆ గుణగణాలు ఎలా ఉండాలి, లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి, అవన్నీ ఊహించుకుంటూ హ్యాపీగా అది కోరుకోవాలి. ఇంకా అప్పులు, ఇంకా రకరకాల గోల్డ్ లోను, కార్ లోను, పర్సనల్ లోను అన్ని తీరిపోతే ఎంత బాగుంటుంది. అట్ట 9 కోరికల దాకా రాసుకోవచ్చు. రాసుకుని అవన్నీ కూడా విజువలైజేషన్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు, ఆ తర్వాత ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, దీని కింద ఇట్లా పెట్టేసి ఆ టీపాయ్ మీద ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసి మీరు పడుకున్న తర్వాత నిద్ర పట్టేదాకా ఈ కోరికల్ని మళ్ళీ మళ్ళీ విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. నమ్మకంతో, విశ్వాసంతో, చాలా ప్రేమగా, ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు. చాలా హెల్దీగా, ప్రేమతో, చిరునవ్వుతో థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ అవన్నీ నెరవేరిపోతే ఎంత సంతోషంగా ఉంటది. ఆ సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేస్తూ తెలియకుండా ఎవరితో మాట్లాడకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేస్తారు కదా, లేవగానే వేరే ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని, ఉత్తరముఖంగా కూర్చుని మీరు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి
నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు. నిన్న నైట్ నేనైతే కోరికలు రాసుకున్నాను అవన్నీ మేనిఫెస్ట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇవన్నీ నేను నెరవేర్చుకున్నాను, అందుకు కృతజ్ఞతలు. అంటే ఈ వాటర్ ని చాలా ప్రేమతో తాగేసేయాలి. అది ఫస్ట్ డే అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే ఏం చేయాలి? ఇదే పేపర్ ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ లో మీరు నిన్న ఏమైతే రాశారో అవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుతూ విజువలైజేషన్ చేసుకుంటూ మళ్ళా ఈ పేపర్ ని మడత పెట్టి ఇలా పట్టుకుని మళ్ళీ మొత్తం కోరికలన్నీ కూడా మననం చేసుకుంటూ నెరవేరినట్టుగా హ్యాపీగా ఈ గ్లాస్ కింద పెట్టేసి అలా పక్కన పెట్టేయాలి. మళ్ళీ ఉదయాన్నే ఈ వాటర్ ని థ్యాంక్ యూ చెప్పి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు, నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ కోరికలని మేనిఫెస్ట్ చేసి నాకు అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఈ వాటర్ తాగాను. అట్లా డైలీ 9 days. మళ్ళా ఇదే పేపర్ ని ఎవరు చూడకూడదు, ఈ పేపర్ ని ఎవరైనా చూపించకూడదు, మీరు ఏం కోరుకున్నారు ఎవరికి చెప్పకూడదు, ఎవరైనా అడిగితే దాని గురించి మాట్లాడొద్దని ముందే చెప్పాలి. ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చూడకూడదు, మీరు తప్ప. ఈ కోరికలు మేనిఫెస్ట్ అయిన తర్వాత మీరు చెప్పచ్చు, అప్పటిదాకా ముందుగా చెప్పకూడదు. సో ఇట్లా 9 రోజుల పాటు చేస్తూ మళ్ళీ ఈ పేపర్ ఇలా పెట్టేసి మళ్ళీ పొద్దున్నే వాటర్ తాగుతూ ఇదే ధ్యాసలో 9 రోజులు ఉండాలి. ఎవరితో గొడవ పడటం గాని, నెగిటివ్ మనుషులతో మాట్లాడటం గాని, వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడేయటం గాని, ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో 99% మౌనంగానే ఉండాలి. అవసరం అయితే తప్పదు అంటేనే మాట్లాడండి, అదర్వైజ్ అది కూడా పాజిటివ్ గా మాట్లాడాలి. నెగిటివ్ మాటలు ఏది మాట్లాడకూడదు. పూర్తి విశ్వాసంతో వీలైనన్ని సార్లు మీరు ఒక్కరే ఉంటే టెర్రస్ పైకి వెళ్ళి విశ్వంలోకి చేతులు పైకెత్తి నా కోరికలన్నీ మేనిఫెస్ట్ చేసావు అని ఆ కోరికలు అన్ని చెప్పి అందుకు నీకు నా కృతజ్ఞతలు, ఎంత అద్భుతం చేసావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రతిరోజు సమయం ఉన్న వాళ్ళైతే 108 సార్లు థ్యాంక్ యూ చెప్పాలి. ఆ థ్యాంక్ యూలు మీలో ఉన్న నెగిటివ్ ని తొక్కేయాలి. ఆ నెగిటివ్ కంటే ఈ పాజిటివ్, ఈ థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఎక్కువ వెళ్ళాలి విశ్వంలో, తోగాలి ఎక్కువగా. అప్పుడు అది త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే వీలైతే ఒకసారి క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఇంకా క్లియర్ గా ఒక్కొక్కరికి ఉన్న పర్సనల్ సమస్యలు విని చాలా డీటెయిల్ గా వాళ్ళకి పరిష్కారాలు ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. చాలా నెగిటివ్ తో నిండిపోయినప్పుడు పాజిటివ్ థాట్స్ రావు, కుదరట్లేదండి, మైండ్ సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే అంతకైతే చాలా నెగిటివ్ తో నిండిపోయి ఉన్నారు. వెంటనే పాజిటివ్ రండి అంటే రాలేరు చాలా మంది. అందుకని నైట్ కళ్ళుపు దిష్టి తీసి పడేసి పడుకోవాలి, మళ్ళీ దిష్టి తీసాక బయటికి వెళ్ళకూడదు. సో ప్రతి నైట్ అట్లా దిష్టి తీసుకోవాలి. ఆ కళ్ళుప్పుని 2 టీ స్పూన్లు మెత్తగా నూరి బకెట్ నీళ్ళలో వేసుకుని నైట్ గాని ఉదయం గాని స్నానం చేస్తూ ఉండాలి. ఆ వాటర్, ఆ నెగిటివ్ పోతుంది అనమాట. సో అట్లా మీరు మీ జీవితాల్లో ఈ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవ్వాలి. ఈ యొక్క వాటర్ టెక్నిక్ అనేది మీకు అద్భుతం జరగాలని, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురుగా మీ బిడ్డల్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ఒక విశ్వగురుగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.